ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ దీని వెనక ఉండడం వల్ల ఆయన మీద ఇప్పుడు అదానీ మీద చర్యలు తీసుకునేందుకు, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపేందుకు, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకు ఉపక్రమించేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడుతోంది అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి మన సైదా గారు. మరి రఫీ గారు మీరేమంటారు? అంటే కూటమి ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇక్కడ అదానీ ఉన్నాడు కాబట్టి ఈ కేసు పట్టించుకోదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? నమస్కారం రాజు గారు, అలాగే తమ్ముడు సైదా గారికి, అలాగే వైసీపీ ప్రతినిధి రమేష్ గారికి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం. రాజుగారు, ఈ విషయం గత వారం రోజుల నుంచి బాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. నిన్న పార్లమెంట్లో కూడా కొద్దిసేపు దీని మీద జరిగింది. రేపు పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. ఈ విషయం ఈ సోలార్ ఎనర్జీకి పవర్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశం అది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక ఎంక్వైరీ కమిషను లేకపోతే చర్యలు తీసుకోవటమో జరిగేది. ఇది దేశానికి సంబంధించిన అంశం. ఇతర రాష్ట్రాలు ఉన్నాయి దీంట్లో, ఇంకా ఛత్తీస్గఢ్ ఉంది, తమిళనాడు ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది దేశానికి సంబంధించిన అంశం. పైగా ఈ విషయం వెలుగులోకి తెచ్చింది అమెరికా. అంటే అంతర్జాతీయంగా ఈ విషయం ముడిపడి ఉంది. అంతర్జాతీయంగా దేశీయంగా ఉన్నటువంటి అంశం ఏ రకంగా మలుపు తిరుగుతుందో వాళ్ళు సమన్లు పంపించామన్నారు. ఆ సమన్లు పంపించిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలా, రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూడాలా, కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటో చూడాలా. చూసిన తర్వాత మేము అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా మేమేం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. 1-2 రోజుల్లో సైదా గారి ఆవేదనకి, షర్మిల గారి ఆక్రోశానికి మేము సరైనటువంటి చర్యలు తీసుకొని జవాబు చెప్తాం. దీని నుండి జగన్మోహన్ రెడ్డిని వదిలేదేలా, అసలు సమస్య లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లడ్డూలా దొరికిపోయాడు. దీంట్లో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అన్నీ మాట్లాడతాడు ఆయన. సూపర్ 6 గురించి మాట్లాడతాడు, Super 7 అంటాడు, బైజూస్ అంటాడు, నాడు నేడు అంటాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటాడు, నీకు 15,000 నీకు 10 అన్నీ అంటాడు. కానీ ఈ అంతర్జాతీయంగా వచ్చిన దాని మీద మాట్లాడింది. వాళ్ళ రోతపత్రికలో ఇదేదో మేము సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం. సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకుంటే తప్పేంటి? మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ గుజరాత్లో ₹99 ఒప్పందం చేసుకోవటం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ₹2.49 కంటే 50 పైసలు ఎక్స్ట్రాగా ఎందుకు ఇచ్చావు? నువ్వు పెద్ద ఎత్తున దానికి ఉపయోగం జరిగే కార్యక్రమం చేశావు కాబట్టి లంచం తీసుకున్నాడు. 10% లంచం. అంటే ఇక్కడ వాళ్ళు ఒకటి డిమాండ్, అంటే ఇక్కడ వాళ్ళు ఒకటి చేస్తున్నారండి. ఏంటంటే టీడీపీ హయాంలో, అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ₹4.50 యూనిట్ కొన్నారు. మేము ₹2.48 యూనిట్ కొంటున్నాం కాబట్టి వాళ్ళకంటే తగ్గించుకుంటున్నాము. సో ఇక్కడ ఎవరికి నష్టం జరగలేదు అనేటటువంటి ఒక వాదన కూడా తెస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు అదానీ నుంచి కరెంట్ లేదు, మేము కొనుగోలు చేసింది వచ్చేసి సెకీతో అనేసి. సో ఇప్పుడు దీని మీద ఏమంటారండి మీరు? ఇప్పుడు ఈ సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈ తారీఫ్ ఎలా ఉంటుందంటే, ప్రాజెక్టు పెట్టినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ మీద ఒక యూనిట్ ధర నిర్ణయిస్తారు. గ్రాడ్యువల్గా ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ యూనిట్ ధర రూపాయికే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు పీపీఎల్ రద్దు చేయవద్దు, ₹1కే మనకి కరెంట్ వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. జపాన్ కంపెనీలు కూడా రద్దు చేయవద్దని, కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేయవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రద్దు చేసేసి టెండర్స్ పిలిచాడు.
బయట కంపెనీలు 7,000 మెగావాట్ల విద్యుత్ కావాలని టెండర్ పిలిచాడు. అంతలో అదాని, ఇక్కడ విశేషం ఏంటంటే సెకీకి ప్రొడక్షన్, సెకీకి కరెంటు ఇచ్చేది ఈయనే, దానికి వ్యాపారం చేసి పెట్టి వినియోగదారులు తెచ్చేది కూడా ఆయనే. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన వచ్చి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు, ఈయన పిలిచిన టెండర్లన్నీ కూడా రద్దు చేశాడు. ఈయనతో ఒప్పందం చేశాడు. మరి గుజరాత్లో ₹1.99 ఎందుకు చేస్తున్నాడు, మరి ఇక్కడ ₹2.49 ఎందుకు చేస్తున్నాడని మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సెకీ ధర దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది, అంతకంటే తక్కువ సప్లై చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిని కాదని దీనికి 50 పైసలు ఎక్కువ చేశారు. అదే ఈ 5 సంవత్సరాల్లో గత పీపీఏలు కనుక ఉండుంటే ₹1.10, ₹1.20 కరెంట్ వచ్చేది. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, సోనీ టీవీ వచ్చినప్పుడు ఎంత ఉంది రేటు, ఇవాళ ఎంత ఉంది. ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది, దాంతో చౌక్ అయిపోద్ది. అలాగే సోలార్ విద్యుత్ కూడా. థర్మల్ విద్యుత్ అలా అవదు, ఎప్పటికప్పుడు బొగ్గు తీసుకొచ్చి వేయాలి కాబట్టి బొగ్గు రేటు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు, ఈ సెకీతో ఒప్పందం చేసుకున్న తర్వాత క్యాబినెట్ కూడా చెప్పకుండా దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆ రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడానికి ట్యాక్సులు అవన్నీ కలిపి అదొక ₹2.5 ఎక్స్ట్రా వేసి మొత్తం ₹5 చేశారు. ఇది క్యాబినెట్ కూడా చెప్పాలా. అక్కడ ఉండేటువంటి విద్యాశాఖ విద్యుత్ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పకుండా వాళ్ళిద్దరి మధ్య లంచం తీసుకొని అగ్రిమెంట్ జరిగింది. ఈ మధ్యలో సెకీ సప్లై చేయలా 3 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశాడు, టెండర్లే రద్దు చేశాడు, పీపీఎల్ రద్దు చేశాడు. బయట మార్కెట్లో ₹12, ₹14 కొని దాదాపు 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. ఇది అతను చేసినటువంటి నిర్వాహకం. దీని మీద రేపు సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు వెయిట్ చేయండి. సైదా గారు, షర్మిల గారు, అంటే ఏం జరిగింది సార్? సోమవారం, మంగళవారం, బుధవారాలు ఏదో జరిగేట్టుగా ఉంది. మరి మీ మాటలను బట్టి చూస్తుంటే ఏదో ఒక కీలకమైనటువంటి ఘటన జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అలాగే మన టార్గెట్ జగన్ లేకపోతే అదాని సార్? సైదా గారు చెప్పాడు, మోడీ గారికి అదానికి మంచి దోస్తి ఉంది, దాని మీద ఇదవుతుంది. అమెరికా ప్రభుత్వం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండవు అక్కడ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఏం చేయకపోయినా అమెరికా నుంచి సమన్లు వస్తాయి, ఖచ్చితంగా అదాని అటెండ్ చేయవలసిందే. దాంట్లో సాగర్ అదాని ఫోన్లో ఏమైతే దొరికినాయో దాంతో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. వెయిట్ చేయాలా. ఇది ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించేదైతే మేము ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటాం. దీంట్లో జాతీయము, అంతర్జాతీయము కలిసి ఉన్నది. పార్లమెంట్లో ఈ సమస్య రేపు సోమవారం నాడు వస్తుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తున్నాం. మేమేమి దీని నుంచి ఉపేక్షించే పరిస్థితిలే, తగ్గేదేలా చెప్తున్నాను రాజుగారు, మీకు తగ్గేదేలా. ఇప్పుడు ఆయన చుట్టూ పీక చంద్రబాబు నాయుడు గారి చేతికి అందింది, ప్రసక్తే లేదు. బుధవారం చూడండి.